జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. కలియుగంలో మనం పుట్టడమే ఒక అదృష్టం అండి. ఇదేమిటి ఈయన ఎలా అంటాడేమిటి అనుకుంటారా? ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ మనము స్వామి యొక్క నామాన్ని పలికితే ఇహమందు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి, మనలో ఉన్నటువంటి దోషాలు కలుగుతాయి, పరమందు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనడంలో ఎటువంటి సంశయము కూడా లేదు. ఇంకా చెప్పాలంటే అదనంగా మనకి ఒక వరాన్ని ఇచ్చారు. భగవద్గీత రూపంలో స్వామి స్వయంగా తన యొక్క ఉపదేశాన్ని మనకు అందులో జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. మనం చేసిందల్లా ఏమిటి? అర్జునుడిగా మనం భావించి భగవద్గీత ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే ఇహమందు తరించిపోతాము, దోషాలు తొలగుతాయి, పరమందు మోక్ష ప్రాప్తి కలుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఈరోజు 3వ శ్లోకాన్ని, దాని యొక్క భావాన్ని తెలుసుకుందాం. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం ఫ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడకు ద్రుపద ధనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి అంటూ గురువైనటువంటి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు చెప్తాడు. జై శ్రీమన్నారాయణ.